రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కు సమీపంలో గల స్విమ్మింగ్ పూల్ను ప్రజలు వినియోగించుకోవాలని స్విమ్మింగ్ పూల్ హెడ్ కోచ్ శేఖర్ మీడియాకు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉన్నందున ప్రజలు స్విమ్మింగ్ పూల్కు వచ్చి సేద తీర్చుకుంటున్నారని, చదువు ఆటలతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా అవసరమని, స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, పిల్లలకు ఫన్నీగా మరియు కూల్గా కూడా ఉంటుందని, బాడీ కూడా ఫిట్నెస్గా ఉంటుందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు గర్ల్స్కి ప్రత్యేక శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. చెప్పు ఒకసారి. చెప్పు. ఏం పేరమ్మా నీ పేరు? ఏం చేసి స్విమ్ చేస్తున్నావా? ఎలా అనిపిస్తుంది జిమ్ చేస్తే? స్విమ్ చేస్తే ఎలా అనిపిస్తుంది? మైండ్ ఫ్రెష్. ఏం పేరు? స్విమ్ చేయడం వల్ల లాభాలు ఏంటి చెప్పు ఒకసారి. మనం హెల్తీగా అవుతాం, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఇంకా మనం ఆరోగ్యంగా అవుతాం. ఇంకా కాళ్ళు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఇంకా అంతా మొత్తంగా ఉంటాం. స్విమ్మింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయండి? స్విమ్మింగ్ ఛార్జెస్ వచ్చి 70 రూపీస్ పర్ అవర్ ఉంటుంది. మీరు మంత్లీ తీసుకుంటే 1 మంత్ వచ్చి ఛార్జెస్ వచ్చి 1500 ఉంటుంది. సో దాంట్లో మేము ట్రైనింగ్ సపరేట్ ఛార్జ్ చేయము, కోచింగ్ సపరేట్ ఛార్జ్ చేయము. కోచింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది 1500 రూపీస్. ఇంకోటి లేడీస్ కంటే లేడీస్ స్పెషల్ టైమింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చి 7 to 8, ఆఫ్టర్నూన్ వచ్చి 11 to 12 లేడీస్ స్పెషల్ టైమ్స్ ఉంటాయి. ఇక నేర్చుకునే వాళ్ళు ఇప్పుడైతే ఉన్నారు. సో మార్నింగ్ 6 to 9 నేర్చుకునే వాళ్ళు రావాలనుకుంటే 6 to 9 రావాలంటే ఇది మేము ఇక్కడ స్విమ్మింగ్ ప్రస్తుతానికి అయితే కోచింగ్ కూడా ఉంది. స్విమ్మింగ్ మంత్లీ ఛార్జెస్ ఉంటాయి. 1 మంత్ వచ్చి 1500 ఉంటుంది. సో మీరు ఇది మీకు ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు మంచి టైం కాబట్టి ఇప్పుడు తెచ్చుకుంటే మీ పిల్లలు స్విమ్మింగ్ నేర్పించుకోవచ్చు. సో అంతేకాకుండా మీకు స్విమ్మింగ్ వల్ల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. స్విమ్మింగ్ నేర్చుకుంటే మీ పిల్లలు బయటకు వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ వాళ్ళకు కూడా మీరు సేఫ్టీని ఇచ్చిన వాళ్ళు అవుతారు స్విమ్మింగ్ నేర్పిస్తే. అంతేకాకుండా బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీనివల్ల. ఇంకా మీరు స్లిమ్ అవ్వడానికి కూడా అనుకుంటే స్లిమ్ అవ్వాలనుకున్నా కానీ స్విమ్మింగ్ రండి. పేరేంటి? శేఖర్. మీరు హెడ్ కోచ్ ఇక్కడ? ఓకే. స్విమ్ చేయడం లాభాలు ఏంటండి? స్విమ్మింగ్ చేయడం వల్ల మీకు మీ మైండ్ రిలీఫ్ కానీ బాడీ మెంటల్ స్ట్రెస్ పోతుంది. బట్ మీకు బాడీ ఫిట్గా ఉండడానికి ఫిట్నెస్గా ఉండడానికి కూడా స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీకు ఏదైనా బ్యాక్ పెయిన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా స్విమ్మింగ్ చేయడం వల్ల అది కూడా తగ్గుతుంది. ఇంకోటి మీ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడం వల్ల వాళ్ళు తొందరగా మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు అండ్ ఇంకా పెరుగుతారు కూడా కొంచెం పిల్లలు. ఓకే అండి. మీరు ఇక్కడ పేరేంటండి మీరు? అవునండి. ఓకే అండి. ఎవరైనా పాపనా బాబా అండి? బాబు. ఎన్ని రోజులు వస్తారండి? దాదాపు ఇప్పటికీ 4 days అవుతుంది. 4 days నుంచి రెగ్యులర్గా తీసుకొస్తున్నా. కాకపోతే చాలా బాగుంది. అయితే మామూలుగా ప్రతి ఒక్కరు వాకింగ్ అని వెళ్తారు, జాగింగ్ అని వెళ్తారు, ఏరోబిక్స్ అని, వార్మప్స్ అని ఇట్లా చేస్తుంటారు. కానీ స్విమ్మింగ్ అనేది అవన్నీ కలగలిపిన ఎక్సర్సైజ్. ఎందుకంటే బాడీలో ఎవ్రీ పార్ట్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎవ్రీ పార్ట్ బాడీలో అన్ని అవయవాలకు ఎక్సర్సైజ్ జరిగి మనిషి యొక్క పిల్లల యొక్క ఫిట్నెస్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఫిట్నెస్కు ఫిట్నెస్, తర్వాత ఎక్సర్సైజ్కు ఎక్సర్సైజ్ ఉంటుంది. కాబట్టి బాడీలో అన్ని అవయవాల కదలికను స్విమ్మింగ్ అనేది నేర్పిస్తుంది. దానివల్ల బాడీ మొత్తం ఎక్సర్సైజ్ జరుగుతుంది. జాయిన్ చేశాను, రెగ్యులర్గా వస్తున్నాడు. ఓకే. కోచ్ కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిండు. అట్లా నిన్న మార్నింగ్ వచ్చిండు, ఇవాళ మార్నింగ్ వీలు కాక ఈవినింగ్ తీసుకొచ్చిన. నిన్న మార్నింగ్ మాత్రం కోచ్ ఎట్లా చేయాలనేది కొన్ని టిప్స్ చెప్పిండు. మెయింటైన్ చేసుకుంటాను.
ఓకే, ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉందండి? మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ పిల్లలు రావడంతో ఫస్ట్ వాళ్ళను స్నానం చేయిస్తారు. ఎందుకంటే చెమట బాడీ ఇట్లా కొంచెం అగ్లీగా వస్తారు, మార్నింగ్ లేవడంతో వస్తారు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ నైలాన్ ఆ స్విమ్మింగ్ సూట్ వేసుకున్న తర్వాతనే వాటర్లోకి దింపుతారు. ఆఫ్టర్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేయించి మళ్ళీ ఫ్రెష్ చేయించి బయటకు పంపిస్తారు. మెయింటెనెన్స్ ఓకే, హైజీనిక్గా ఉంది.